నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను భారతి ఇక వివరాలు చూసుకుంటే బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరుస పట్టణ బాట కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు ఓవైపు పట్టణ బాట కార్యక్రమాల పేరుతో జరుగుతున్న సభలకు హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు గ్లోబల్ సమ్మిట్ 2047 ను జయప్రదం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ నెల 1వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుండి ప్రారంభమైన పట్టణ బాట ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించారు తాజాగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పట్టణ బాట కార్యక్రమంలో వారు పాల్గొంటారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రైట్ రాములు చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడుపుతున్నారు ఈ నెల గత నెల 30వ తేదీన సచివాలయంలో సాయంత్రం రాష్ట్ర మంత్రులు పలువురు ముఖ్య శాఖల అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ నెల 8-9 తేదీల్లో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ పేరుతో ఏదైతే 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహిస్తున్నారో ఆ సమ్మిట్ జయప్రదం కోసం సంబంధించిన అంశాలను ఫైనల్ చేసేందుకు గత నెల 30వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు ఆ తదుపరి ఈ నెల 1వ తేదీ నుంచి పట్టణ బాట కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు వారం రోజుల పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒకవైపు ఈ పట్టణ బాట కార్యక్రమాల్లో జరుగుతున్న బహిరంగ సభల్లో పాల్గొంటూనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే 8-9వ తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టిని సారించారు అందులో భాగంగానే 2వ తేదీ రాత్రి ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు నిన్న మొత్తం కూడా ఢిల్లీలో బిజీగా మధ్యాహ్నం వరకు గడపడం జరిగింది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీను కలిసి 8-9వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు నగరానికి హైదరాబాద్ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ నెల 1వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం మక్తల్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో జరిగిన బహిరంగ సభ నుంచి కూడా ఆయన చాలా బిజీ గడుపుతున్నారు ఆ తర్వాత గాంధీ భవన్లో జరిగిన పార్టీ పీసీసీ విస్తృత సమావేశంలో కూడా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రభుత్వం చేపడుతున్న పథకాలను జిల్లా అధ్యక్షులే కింది స్థాయిలకు తీసుకెళ్ళాలి జిల్లా అధ్యక్షులే సుప్రీంలను కూడా చెప్పడం జరిగింది వైపు 1వ తేదీన మక్తల్ నియోజకవర్గం జరిగింది తర్వాత 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జరిగిన సభలో పాల్గొన్నారు నిన్న 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత రేపు నర్సంపేట తర్వాత ఎల్లుండి దేవరకొండ 7వ తేదీన ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమం పైన ఈయన ప్రత్యేక దృష్టిని సహకరించారు ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఈ సీఎం వద్దే విద్యాశాఖ ఉంది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలకు సంబంధించిన ఏర్పాట్లు తర్వాత దాని పర్యవేక్షణ ఏ విధంగా ఉంది భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై ఒక భారీ సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు ఇక 8-9 తేదీల్లో హైదరాబాద్ శివారు ప్రాంతమైన మీర్ఖాన్పేట రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 2 రోజుల పాటు అయితే మొత్తం కూడా విశ్వవ్యాప్తంగా జరిగే ఈ ఆకర్షణ జరిగే గ్లోబల్ సమ్మిట్ను 2 రోజుల పాటు ఆయన పర్యవేక్షిస్తారు ఆయన ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయన స్వయాన ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలించడం జరిగింది ఆ జిల్లా కలెక్టర్తో పాటు దానికి సంబంధించిన అధికారులు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక వీళ్ళందరూ కూడా సంబంధించిన ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలన జరుగుతూ ఉంది రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో పాటు సైబరాబాద్ రాచకొండ హైదరాబాద్ సంబంధించిన పోలీసు విభాగాలు ఐటీ తర్వాత ఇండస్ట్రీస్ సంబంధించిన అధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టిని ఆకర్షించారు అనేక మంది వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను ఇక్కడికి గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించి తర్వాత వ్యాపారాలను ఆకర్షించేందుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ వేదిక ఉపయోగపడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి తెలంగాణ రైజింగ్ పేరుతో
ఈ గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ ఏదైతుందో ఆ విజన్ను జయప్రదం చేసేందుకు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరోవైపు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా పట్టణ కేంద్రాల్లో నిర్వహిస్తున్న సభల ప్రభావము సర్పంచ్ల ఎన్నికల మీద కూడా పడుతుంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగము పట్టణ బాట పేరుతో సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రభుత్వం ఇప్పటికే 2 సంవత్సరాల పాటు చేపట్టే సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ పథకాలను కూడా ఇప్పటికే ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయనతో పాటు పాల్గొంటున్న మంత్రులు ప్రజలకు వివరిస్తున్నారు. భారతి. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.